హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నా మార్నింగ్ నుండి ఈవినింగ్ రొటీన్ అండి. సో మార్నింగ్ 7:30 అవుతుంది, ఇంకా సన్ అయితే రాలేడు. సో ఏంటి అంటే నేను నైటే వర్క్ అంటే గిన్నెలు కడుక్కోవడము, స్టవ్ క్లీన్ చేసుకోవడం అలా చేసి పడుకుంటానండి. సో దానివల్ల నాకు మార్నింగ్ పని తొందరగా అవుతుంది. సో ఇద్దరు పిల్లలతో అలసిపోయి ఉంటాం కాబట్టి ఒకవేళ మార్నింగ్ తొందరగా మెలుకువ రాకపోయినా పర్లేదండి. సో ఎందుకంటే ఇంట్లో ఏం పని లేదు కాబట్టి లేట్‌గా లేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇంకా తర్వాత లేవగానే ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగుతున్నాను ఫ్రెష్ అప్ అయిపోయాక. ఇక్కడ మా పిల్లలు లేచారండి. వాళ్ళు లేవకముందే నేను లేచి ఇల్లు క్లీన్ చేసుకుంటాను. లేదా వాళ్ళు లేస్తే నన్ను అసలు ఏ పని చేయనియ్యరండి. వాళ్ళకైతే నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఉగ్గు ఎందుకంటే నార్మల్ దోస, ఇడ్లీ అట్లాంటివి ఉంటే తినేస్తారండి. లేకపోతే మాత్రం నేను ఉగ్గు ప్రిపేర్ చేసి పెడతాను. నాకు ఇదే హెల్తీ అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్, పప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి చేసేసి దాంట్లో ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి వేసి తినిపిస్తానండి. సో ఇంతవరకైతే వాళ్ళకి స్టోర్‌లో తీసుకొచ్చిన నెయ్యి అయితే వాడలేదు. సో అమ్మ గానీ, అత్తమ్మ గానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించేస్తారు. అండ్ నాకు అతి కష్టమైన పని ఏదైనా ఉంది అనంటే వీళ్ళకి స్నానం చేయించడం, తినిపించడం అండి. సో రెడీ చేయించేటప్పుడు చాలా సతాయిస్తారు వీళ్ళు. అండ్ తినిపించడం అయితే చాలా కష్టమండి. నేను ఆలోపు ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. అంత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చేస్తారండి తినడానికి. అది కూడా వాళ్ళకి నచ్చితేనే తింటారు. నచ్చకపోతే ఇంక అంతే సంగతి. సో ఇక్కడైతే వాళ్ళు తినడం అయిపోయాక ఇంకా నాకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇడ్లీ, దోస బ్యాటర్ ఏం లేదని. సో అందుకని చెప్పేసి ఇవి అలసందలు ఉంటాయి కదా! అవి నానబెట్టాను నైటే. కొంచెం మార్నింగ్ తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. లేదా డైరెక్ట్ కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసి, సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ అయితే ఉడకబెట్టానండి. ఈరోజు మా హస్బెండ్ మునగాకు తీసుకొచ్చారు. మునగాకు హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మునగ కాడలు గానీ, మునగాకు గానీ, బట్ కొంచెం చేదుగా ఉంటుందని తక్కువ ప్రిపేర్ చేస్తారు. ఇందులోకొచ్చిన బాధ ఏంటి అంటే ఇది తెంపడమే కష్టమండి. చిన్న చిన్న పుల్లల్లాగా ఉంటాయి గదా! వాటిని ఏరడానికి టైం అంతా సరిపోతుంది. సో ఇలా ఆకంతా తీసుకొని దీన్ని మెంతం కూర పప్పు చేస్తాం గదా! సో అలాగా ప్రిపేర్ చేస్తానని తెంపేసి పెట్టుకున్నాను. ఆ లోపల పక్కన నా అలసందలు కూడా ఉడికిపోయాయండి. ఇదొక మంచి ప్రోటీన్ సోర్సు. మనం డైలీ ఇడ్లీ, దోస నార్మల్‌గా కాకుండా మనకు దొరికినప్పుడల్లా ఇలా ప్రోటీన్‌వి తీసుకుంటూ ఉంటే మన బాడీకి హెల్ప్ అవుతుందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి హెల్తీయర్ ఆప్షను. సో దీన్ని మనం లంచ్‌లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చండి. డిన్నర్‌లో మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. నైట్ టైంలో డైజెషన్ స్లోగా ఉంటుంది కాబట్టి. సో దీన్ని చాలామంది తాలింపు వేసుకుంటారు కదా! నేను అలా చెయ్యనండి. డైరెక్ట్ ఇలా సలాడ్ లాగా ఒక చుక్క ఆయిల్ యూజ్ చేయకుండా కొంచెం కీర, దోసకాయ, మనకు కీర దోసకాయ ఉంటుంది కదా! అది, ఆనియన్, టమాటో ఉంటే వేసుకోవచ్చు. నాకు టమాటో అంత పెద్దగా నచ్చదండి పచ్చిగా తినడము. అందుకనే ఏసుకోలేదు. అలాగే కొంచెం సాల్ట్, పెప్పర్ ఉంటే పెప్పర్ లేదా కారం పొడి వేసేసుకుంటే అంతే అండి. ఈజీగా ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. మనం ఎంచక్కా విజిల్ పెట్టేసి మన వర్క్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట. వర్కింగ్ ఉమెన్స్‌కైతే మంచి హెల్తీయర్ ఆప్షన్ అండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత తెంపేసి పెట్టుకున్నాను కదా నేను మునగాకులు. సో దాంతోని ఇలా ఇగురులాగా చేస్తున్నానండి. సో భలే ఉంటుంది. చేదుగా ఉంటుంది. మేము తినము అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతుందనమాట. ఏం లేదండి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసేసుకొని అది వేగాక మనం మెంతెం కూర వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన అస్సలు ఉండొద్దు. పచ్చివాసన అంటే నార్మల్‌గా కొత్తిమీర, మెంతి కూర అలా కాదు కదండీ! ఇది మంచిగా వేయించుకోవాలనమాట. మంచిగా వేగిన తర్వాత సాల్ట్ ఏసుకొని దాంట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఒక 2 లేదా 3 టమాటోస్ యాడ్ చేసుకోండి. సో ఇదంతా మంచిగా అందులో నుంచి వాటర్ వస్తుందండి టమాటో నుండి. ఫైనల్‌గా మనకంతా ఉడికింది అన్నాక ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని రసంని ఇందులో పోసేసుకోవాలి. దానివల్ల ఆ చేదు అనేది పోయి టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుందండి. ఇంకా తర్వాత మనం కొత్తిమీర, కారం అంటే కారం ఏసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. నాకెందుకో కారం పడుతుంది అనిపించి యాడ్ చేశాను. లేదా పచ్చిమిర్చితో కూడా బావుంటుందండి. అంతే, మన మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌వి, వంట చేసినవి అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి.
ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకున్నాను. పిల్లలిద్దరు కూడా పడుకున్నారండి. సో, వాళ్ళు పడుకున్న తర్వాత నేను తినే కంటే కొద్దిగా ముందే వేడి వేడి రైస్ పెడతానండి. సో, నాకెందుకో అన్నం చల్లారిపోతే తినాలనిపించదు. దట్టు కొంచెం కూల్‌గా ఉంటుంది కదా! వేడి వేడిగా తినాలనిపిస్తుంది. సో, ఇక్కడ నేను పప్పు చేశాను కదండీ! ఇది మునగాకు పప్పు. దాంట్లోకి కొంచెం సాంబార్ రసం అట్లా ఉంటే బావుంటుందని చెప్పేసి టమాటా రసం పెడుతున్నాను. ఇది సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలండి. దీనిలో భలే ఉంటది. నేను హోమ్‌మేడ్ సాంబార్ పౌడరే యూజ్ చేస్తాను. సో, మనం పులుసులో వేసుకుంటాం కదా! అలా వేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయలైతే ఇలా టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత పోపు పెట్టేసి దాంట్లో కలిపేసుకున్నానండి. సో, ఎంత ఒక 10, 15 మినిట్స్‌లో మనకి టమాటో రసం కూడా రెడీ అయిపోయింది. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ 2:30 అయితుందండి. పిల్లలిద్దరు పడుకున్నారు. సో, వాళ్ళు లేవకముందు నేను తినేస్తే వాళ్ళు లేచాక వాళ్ళకి తినిపించొచ్చు అని. సో, మా పిల్లలు తినకముందే పడుకుంటారండి. పడుకొని లేచాక తింటారు. అప్పుడే వాళ్ళు అల్లరి చేయకుండా తింటారు. సో, నిద్ర అవ్వకముందు తింటే మాత్రము అస్సలు సతాయిస్తారనమాట. సరిగ్గా తినరు. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. పిల్లలిద్దరితోని కొద్దిసేపు ఆడుకుంటున్నాను. సో, ఎవరమన్నా ఒకళ్ళం కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. లేకపోతే మాత్రం ఫైటింగ్ ఆడతారు. కంపల్సరీగా ఒక్కరైతే నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను. ఇంకా నైట్ ఎట్లాగూ మునగాకు పప్పు ఉంది కాబట్టి చపాతీయేనండి. మోస్ట్‌లీ చపాతీయే తింటాం మేము. లేదా ఇంకా వేరే ఏమైనా ట్రై చేస్తూ ఉంటాం. బట్ మోస్ట్‌లీ రైస్ అయితే తినమండి. దోస బ్యాటర్ ఉంటే దోస, ఇడ్లీ ఉంటే ఇడ్లీ లేదా చపాతీ ఇలా తింటూ ఉంటాము. సో, వీళ్ళ కోసం అయితే ఫస్ట్ ఒక చిన్న చపాతీ చేసుకొని వాళ్ళకు ఇచ్చామనుకోండి, చపాతీ ఇష్టమండి మా పిల్లలకి. సో, వాళ్ళు చపాతీ తింటా ఉంటే నేను వర్క్ చేసుకోవచ్చు. లేదా మా పెద్ద బాబు అస్సలు చేసుకోనివ్వడండి. ఏదో ఒకటి లాక్కుంటా ఉంటాడు. ఇప్పుడు పైన కూర్చున్నాడు కదా! వాడు చిన్న బాబు. మీరు మార్నింగ్ టీ చేసేటప్పుడు కూర్చున్నాడు కదా! వాడు పెద్ద బాబు. సో, చూస్తాను మీరు ఐడెంటిఫై చేస్తారో లేదో నెక్స్ట్ వీడియోస్‌లో. ఇంకా తర్వాత పిల్లల కోసం చేసిన పప్పు, అలాగే మునగాకు పప్పు, బీన్స్ కర్రీ ఉండే అండి నిన్నటిది. సో, అవన్నీ ఫినిష్ చేసేస్తున్నాననమాట. సో, ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని స్టవ్ అయితే చపాతీ చేస్తే అంతా పిండి పడతా ఉంటది కదా! సో, అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను ఇంట్లోనే ఒక లిక్విడ్ తయారు చేసుకుంటానండి. సో, అది స్టవ్ పైన ఉన్న జిడ్డు మురికలన్నీ పోతాయన్నమాట. క్లీన్‌గా అవుతుంది. అలాగే కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్. నేను మీకు వేరే వీడియోలో చూయిస్తాను. సో, దీనివల్ల మంచి స్మెల్ వస్తుందండి కిచెన్‌లో. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు కూడా అన్నీ కడిగేసుకున్నాను. సో దట్ రేపు పొద్దునకేం హడావిడి ఉండదు. లేసి ఎంచక్కా టీ పెట్టుకొని పిల్లలకి తినిపించేసుకోవచ్చని. ఈ రోజుకైతే ఇంతే. బాయ్.